శనం అక్కడ ఏముంది గమ్యం? ఒకే ఒక గమ్యం. నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని అక్కడ సంబంధం లేదు. ఎవరెళ్ళినా సరే చొక్కా తీసి ఇరుగుడితో మాలలో ఉన్నవాడు 18 మెట్లు ఎక్కి, మాల లేనివాడు పక్క నుంచి వెళ్ళి చేసేది శబరిమల యాత్ర. అదే తిరుపతిలో అయితే VIP దర్శనం ఉంది, బ్రేక్ దర్శనం ఉంది, 100 రూపాయలది ఉంది, 1000 రూపాయలది ఉంది, 5000 ఉంది. ఉన్నోడు క్యూలోనే ఉన్నాడు, వెళ్ళేవాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ శబరిమల యాత్రలా కాదు. అందుకనే శబరిమల యాత్రను ఉచ్చ స్థితిలో ఉంచారు బ్రహ్మపురాణంలో. పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చే దీక్ష. ఈ దీక్షను పాడు చేసుకోబాకండి. రకరకాల ఆహారాలతో దేవాలయాలలో విందు భోజనాలు వడ్డిస్తున్నారు. ఆలోచించండి. భార్యలో తల్లిని చూడాలన్నారు మాల వేసేటప్పుడు గురువు. జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, శుద్ధముద్ర, రుద్రముద్ర, శాంతముద్ర అన్నారు కదా. ఆ మూలమంత్రానికి అర్థం ఏంటి? అష్టాదశ మహాసారం శాస్త్ర దర్శన కారణం విదితం శుద్ధముత్కృష్టం ఓ సన్నిధానం